వెంకటరమణ గోవింద గోవింద ఈ ఊరు ప్రేమ దేవతలకు గోవింద గోవింద ఓం శ్రీ రామ 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 అవడా అయ్యో హరి రామ రామ అయ్యో శ్రీ రామ 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 హరి రామ 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 రాజే పల్లవ రామ అవడు పరమ పంజమ రామ హరి రామ రామ హరి పల్లవ రామ పరమ పంజ రామ పట్టాభి రామ వందనమో బాబయ్య నీకే వందనమయ్యో ఏలి కొండలకు వందనమో బాబయ్య నీకే వందనమయ్యో నీ ఏడి గంటలకు ఏడి కొండలకి ఏకవాదనము అవడా 10,000 దండాలు పరమాత్మకు వల్ల రామాలో వల్ల చాలేమో 10,000 దండాలు పరమాత్మానికో 10,000 దండాలు పరమాత్మకు అవడా పెద్దల పాద కన్నో నికొందాలు 10,000 దండాలు పరమాత్మానికో కర్తబాద కన్నాని గొంతనాలు వందనము ఎవరికండి అమ్మ అవడు పాసెట్టెలు కాదు సున్నాతల్లో తర్వాత వందనమో ఎవరికండేనమ్మో యాప చెట్ల కాడ విసున్నాతల్లో పాసెట్టెలు కాదు సున్నాతల్లో అవడు ఆడి చెట్టెలు కాదు సున్నాతల్లో యాప చెట్ల కాడ విసున్నాతల్లో తాడి చెట్ల కాడ విసున్నాతల్లో పొల్మల్లో వెలుసేవో కోరేరమ్మాతల్లో అవడు పలవలవసావో పోలరమ్మతల్లో పలవలవసావో బావులమ్మతల్లో ఎవరకంటేనమ్మో అవడు విఘ్నేశ పరమేశో యమగిరి వాస వందనమో ఎవరకంటేనమ్మో విఘ్నేశ పరమేశ యమగిరి వాస విఘ్నేశ పరమేశో యమగిరి వాస అవడు విఘ్నంబుగా కొండు చూడు పరమేశ విఘ్నేశ పరమేశ యమగిరి వాస విఘ్నముగా కొండ చూడు పరమేశ చూస్తావనాయనా ఏ పూజ చేస్తున్నా కానీ విఘ్నేశ్వర పూజ వింపుగా చేసుకోవాలి విఘ్నేశ్వర పూజ వింపగా చెయ్యాలి అవునండి. ఆయన ఆ. గణపతి దేవో వందనాలు దేవా. గణపతి దేవా రావు, వందనాలు దేవా. గణపతి దేవా రావు, వందనాలు దేవా. ఏ పూజ చేసినా పూజారి దేవా. మందారమ్మవత మారిచాలతో, మందారమ్మవత జరిగాలతో దేవా. గణపతి దేవా రావు, వందనాలు దేవా. తర్వాత వందనము ఎవరికంటేనమ్మా అవును అగ్గినవే అగ్గినవే అమ్మ దుర్గమ్మ తర్వాత వందనమో ఎవరికంటేనమ్మో అగ్గిరమే అగ్గిరమే అమ్మ దొరలమ్మ. అగ్గినవే అగ్గినవే అమ్మ దుర్గమ్మ కపల వాహనమా ఓ తల్లి దుర్గా అగ్గిరమే అగ్గిరమే అమ్మ దొరలమ్మ. పెద్ద పరివారమ్మ ఓ తల్లి దుర్గా. కపల వాహనము ఓ తల్లి దుర్గా ఊరే రంగయ్య గారే లేదు పెద్ద పరివారమ్మ అమ్మ దొరలమ్మ. నువ్వే రటియా గారే లేదు. తర్వాత వందనము ఎవరికంటేనమ్మా అవును గురువు గురువు అంటారు ఎవరమ్మ గురువు తర్వాత వందనమో ఎవరికంటేనమ్మో గురువు గురువంటారు ఎవరమ్మ గురువు. గురువు గురువు అంటారు ఎవరమ్మ గురువు అయ్యో ఎవరో తల్లి తండ్రి వారికి గురువు గురువు గురువంటారు ఎవరమ్మ గురువు. ఎవరి తల్లి తండ్రి వారికే గురువు. పొద్దు పొద్దున లేచి పొద్దున్నారేసు బాబు తల్లి తండ్రి రాజులకు దండాలి పెడితే పట్టబడలేదు పట్టున్నారేసో. తల్లిదండ్రి రాజులకు దండాలు పెడితే. తల్లి తండ్రి రాజులకు దండాలి పెడితే అవునా బాబులు చేస్తున్న పాపాలు వెళ్ళిపోతాయమ్మ తల్లిదండ్రి రాజులకు దండాలు పెడితే. చూసున్న బాబాలు చెల్లిపోతాయమ్మ. బాబులు చేస్తున్న పాపాలు వెళ్ళిపోతాయమ్మ
విద్యలగల్లు సరసాపతి గురువా విద్యలగల్లా విద్యలగే గురువా సగల విద్యలగల్లా సరసాపతి గురువా గారిని కట్టి గనుడవారంటే అవునా రామచంద్ర పరమో రాజుండి మండలవా గారిని కట్టన్నా గర్యవారంటే రామచంద్ర పరమో రాజుండి మండలవా రామచంద్ర పరమో రాజుండి మండలము అవునా వెలుసున్నా వెలుసున్నా వెళ్ళ గ్రామము రామచంద్ర పరమో రాజుండి మండలము వెలుసున్నా వెలుసున్నా వెళ్ళ గ్రామము వెళ్ళన్న గ్రామములో వెలిసి పుట్టిరమ్మ అవును వర్ణాది కాపులు వైకుంఠాపురుడు వెళ్ళన్న గ్రామములో వెలిసి పుట్టిరమ్మ వర్ణాది కాపులు వైకుంఠాపురుడు వర్ణాది కాపులు వైకుంఠాపురుడు అవునా వారింటి వెలుసెక్కాలు రేపు తిరువారు వర్ణాది కాపులు వైకుంఠాపురుడు ఇంటి వెలిసిక్కారు రేపు తిరువారు వారింటి వెలుసెక్కాలు రేపు తిరువారు అవునా కాటయ్యో తండ్రి కామయ్య ఇంటి వెలిసిక్కారు రేపు తిరువారు తాతపరి కాటయ్య తండ్రి కామయ్య తాత కాటయ్య తండ్రి కామయ్య వారు యజమానులిద్దరు ఆ చెల్లిపోయేరమ్మ తాతపరి కాటయ్య తండ్రి కామయ్య యజమానులిద్దరు చెల్లిపోయారమ్మ రాములు బయదెల్లో నాటు రాబట్టు నాటు పట్టుకు మేము బయలాదేమో నామోల బజల్లో నాడు ధరబట్టు మాట పట్టుకోని బయలుదేరేమో చూడండమ్మా ఈ కథ కవుకొచ్చిన మహానండి తూర్పు గోదావరి జిల్లా కోనసీమ జిల్లా అయింది బాబు అవునండి. రామచంద్రపురమ తాలూకా బెల్లనే గ్రామంలో వెలిసి పుట్టారండి ఎల్లా అనే గ్రామము వెలిసి పుట్టారండి అవునండి. వారి వర్ణానికి కాపులండి వారింటి పేరే చిక్కాల వారండి సిక్కాల వారండి అవునండి. సిక్కాల కాటయ్య కాపు నాయుడు గారు ఆ, కామయ్య నాయుడు గారు ఆ. మహానుభావులు తిరుమల తిరుపతి దేవస్థానం 3 నెలల పాటు నడుచుకుంటూ వెళ్లి 3 నెలల పాటు నడుచుకుంటా వచ్చి కల్లారా చూసి నూటారా కవుకొచ్చిన కదండి నూటారా కవుకూర్చిన కథ బాబు అవునండి. ఇది ఒక రామాయణం కాదు ఒక భారతం కదండి తిరుమల తిరుపతి దేవస్థానం కదండి ఆ. ఆ మహానుభావులు ఇద్దరు కూడా చెట్టిపాతి చెల్లిపోయారు బాబు అవునండి. ఆ చెట్టి కాయలు కోసుకుని మన ఊరు రాముకున్నామండి గురువులేని విద్య పుట్టి విద్య అన్నారు బుద్ధ విద్య అన్నారు అవునండి. నాకు విద్యాదానం చేసిన మహానుభావులు ఆయన ఎవరండి ఆయన ఆ. రామచంద్ర పరమో రాజుండే మండలము అవునా వారు వెలుసున్న గొప్ప వారి పేట రామచంద్ర పరమో రాజుండే మండలమో వెలుసున్న గొప్పల వారి పేట అయ్యో గొప్పల వారి పేటలో వెలిసి పుట్టిరమ్మ అవునా నాడేసడి పలిచే వైకుంఠాపురుడు గొప్పల వారి పేటలో వెలిసి పట్టేరమ్మో వాళ్ళని వైకుంఠాపురులో వర్ణానికి చెట్టు ఇంటి పేరు మొదల వారింటి పేరిన మొదలు పూరించిన వారు అయ్యో పేరు శ్రీనివాసు నా గురువు గారు ఇంటి పేరు మొదల వారు పేరు శ్రీనివాసు మా గురువు గారు సములోని నా గురువు సక్క బంధనమయ్యా మామూలు ఇరమేద నా గురువు ఎక్కువ బంధనమా అవలే నా గురువు సక్క వందనమయ్యా ఎలవేద నా గురువు ఎక్కువ వందనమయ్యా గురువులు తెలిసి గురుపాదం తెలుసు అవునా అయ్యో రామేశ్వరకు రాము లింగాలి తెలుసు రామేశ్వర రామలింగానే తెలుసు గురువు చెప్పిన విద్య గుర్తు కాబట్టేము చదువు సంగీతాలు మాకు ఫలాలేవమ్మ గురువు చెప్పిన విద్య గుర్తు కాబట్టేమో చదువు సంగీతాలు మాకసరాలు గురు నాకంట చిన్నోరు నా చెల్లులారా అవును నాకంట పెద్దోరు నా తల్లులారా నాకంట సింగాలో నా తల్లియారు నాకంట పెద్దోళ్ళు నా తల్లులారు అయ్యో మా మీద దయ ఉంచి మరి ప్రేమ ఉంచి అవును మా మీద దయ ఉంచి మరి ప్రేమ నుంచి మీరల్లలు సైకుండా ఆరాధించేరమ్మా మా మీద దిగుంటే మరి ప్రేమాలుంచో అల్లల్లో చేయకుండా అలాగే అల్లలు సైకుండా ఆరాధించేరు ఎక్కన్నా సాతాలే పాడేరమ్మా అల్లల్లో చేయకుండా అలాగే
సాటాలు ఎంచి పాడదమో ఎంకన్నా సాటాలో ఎంచి పాడిదమ్మా అవును మంగమ్మ సాటములు మైలుగా తెచ్చుదును ఎంకన్నా సాటాలు ఎంచి పాడదమమ్మ మంగమ్మ సాటాలు మైలుగా తెచ్చుదమో తెల్ల తెల్లర గట్ల తెల్లారి గట్ల అవును నేను పెద్ద కాపు సాటములు వివరంగా తెచ్చుదును తెల్ల తెల్ల గట్ల తెల్లారి గట్ల తెల్లగాపు సాటాలు వివరంగా తెచ్చుదమో చూసవనాయన గురువు గారు పాత్రే గట్టిగా చేసుకున్నామని విఘ్నేశ్వర స్వామి ప్రార్థన విప్పుగా చేసుకున్నాము సరస్వతి ప్రార్థన చక్కగా చేసుకున్నామండి అంటే నాయన మనం ఇప్పుడు చెప్పబోయేది ఈ పట్నబిల్ అనే గ్రామంలోని ఈ పచ్చన పందిట్లోని మహానుభావులు ఈ 3 భాగాలుగా చెప్పాలి అవునండి ఒక ఆదిశక్తి పుడితల ఒక శ్రీనివాస కళ్యాణం పాడాలండి 7 కొండల వాడే జీవో చరిత్ర చెప్పాలండి జీవో చరిత్ర కథ కింద చెప్పాలి బాబు అంటే నాయన ఈ కూర్చున్న సంవరణకు వచ్చమ్మ ఏమనండి ఈ పాలేటి కోల సంబరం ఇవ్వడానికి వచ్చండి కొత్తగా గృహం కట్టించుకున్న వారు కానీ లేకపోతే తిరుమల తిరుపతి యాత్ర వెళ్ళి వచ్చిన వారు కానీ లేకపోతే కళ్యాణం అయిన మన్నాడు కథ చెప్పించుకుని డబ్బా గాని డబ్బా గాని కోల వెలిగించి కోల సంబరం చెప్పించుకుంటే వారి కుటుంబం సస్యశ్యామలంగా ఉంటదని వారి కుటుంబం పాలు పొంగ నడుపుతుందని ఈనాడు మన పెద్ద గురువు గారు మనకు చెప్పబడున్నారు. అవునండి అందుచేత ప్రతి ఊరికి ప్రతి గ్రామానికి ప్రతి తల్లికి ప్రతి చెల్లికి అలాగే ఎలగడ చేస్తున్నాము గోవింద చూడండమ్మ కాళికామాత వస్తుంది. కాళికామాత వచ్చినప్పుడు సంటి పాల నుండి జడిసిపోవద్దు బాబు.